హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగి జేబు కొట్టి దాన ధర్మాల డీఏ, పీఆర్సీ, జీపీఎఫ్ ద్రోహాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేడు ఒక అంతుచిక్కని మరియు అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. మార్పు వస్తుందని, తమ సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో, నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకున్న ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఒకవైపు ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తుంటే, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ గణాంకాలు మాత్రం వేల కోట్ల రూపాయల అప్పులు వస్తున్నట్టు చూపిస్తున్నాయి. ఈ వైరుధ్యం ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి మరియు ఆవేదనకు గురిచేస్తోంది. ఈ సంక్షోభం వెనుక ఉన్న కొన్ని నాటకీయ పరిణామాలను గమనిస్తే, మే 5, 2025న హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశం గుర్తుకొస్తోంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, "నన్ను కోసుకొని తిన్నా నా దగ్గర ఒక్క రూపాయి లేదు. బ్యాంకర్లు మమ్మల్ని దొంగలా చూస్తున్నారు" అని అత్యంత నిస్సహాయతను వ్యక్తపరిచారు. ఇది చిన్న ఉద్యోగులకు ఇది విన్న ఉద్యోగులు మొదట సానుభూతి చూపినప్పటికీ అది కేవలం ఒక వ్యూహాత్మక ప్రకటన అని త్వరలోనే అర్థమైంది. ఎందుకంటే అదే మే నెలలో చివరి వారం నుండి ప్రభుత్వం భారీగా అప్పులు చేయడం మొదలుపెట్టింది. 7 నెలల కాలంలో మే నుండి డిసెంబర్ వరకు సుమారు 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తెచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. నవంబర్ 2025లో ఏకంగా 9,100 కోట్ల రూపాయలను, డిసెంబర్ మొదటి వారంలో మరొక 4,500 కోట్ల రూపాయలను సమీకరించింది ప్రభుత్వం. మరి ఇన్ని వేల కోట్లు వచ్చినప్పుడు మరి ఉద్యోగుల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ రైతు భరోసా వంటి ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఉద్యోగుల జేబులకు చిల్లులు పెడుతోంది. మరి సంక్షేమం ముఖ్యం కాదనలేం. కానీ ఉద్యోగుల సొంత డబ్బును వారికి ఇవ్వకుండా దాన ధర్మాలు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ విషయంలో జరుగుతున్నది అక్షరాల నమ్మక ద్రోహమే. అది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. ఉద్యోగి తన భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొంత సొమ్ము. ఆ డబ్బును వారి అనుమతి లేకుండా ప్రభుత్వం వాడుకోవడం అంటే ఉద్యోగుల ఆర్థిక భద్రత పునాదులని కదిలించడమే అవుతుంది. తమ సొంత డబ్బులకే రక్షణ లేకపోతే ఇక ప్రభుత్వం మీద నమ్మకం ఎలా ఉంటుంది? దీనికి తోడు 2 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేసేందుకు రావాల్సిన సరెండర్ లీవ్‌ల డబ్బులు ఇవ్వటం లేదు. పెరిగిన ధరల భారంతో సతమతమవుతున్న ఉద్యోగులకు అందాల్సిన 4 డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం తొక్కిపెట్టింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే రావాల్సిన కరువు భత్యం అందకపోవడం వల్ల ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తుంటే మరి ఉద్యోగులు ఆశించిన మార్పు ఎక్కడ ఉంది? అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అమానవీయ వైఖరి. ఒక ఉద్యోగి మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ఇచ్చే స్వల్ప మొత్తాన్ని కూడా చెల్లించకపోవడం అత్యంత దారుణం. శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ కొన్ని వేల రూపాయల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి కల్పించడం మానవత్వానికే మచ్చ. అలాగే ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ వంటివి నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల ఆయా కుటుంబాల వీధిన పడుతున్నాయి. మొత్తం మీద ఆహ్, వ్య ఈ మొత్తం వ్యవహారంలో ఒక బలమైన రాజకీయ హెచ్చరిక కూడా దాగి ఉంది. 2023 ఎన్నికల్లో ఈ ప్రభుత్వం గెలవడానికి ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యంత కీలకం. సుమారు 5 నియోజకవర్గాల్లో గెలుపోటములను ఈ ఓట్లే శాసించాయి. నాడు మిమ్మల్ని గద్దెనెక్కించిన చేతులే నేడు మీ నిర్లక్ష్యాన్ని చూసి రగిలిపోతున్నాయి. ఉద్యోగులను కేవలం ఎన్నికల ఓటు యంత్రాలుగా చూస్తే భవిష్యత్తులో అదే పోస్టల్ బ్యాలెట్ అధికార మార్పిడికి కారణమవుతాయని మర్చిపోకూడదు. నమ్మకంతో ఓటేసిన వర్గాన్ని నట్టేట ముంచితే ఆ ఆగ్రహం రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అప్పు తెచ్చిన వేల కోట్లలో కనీసం కొంత భాగాన్ని ఉద్యోగుల న్యాయబద్ధమైనటువంటి బకాయిల కోసం కేటాయించాలని ఉద్యోగ లోకం అయితే డిమాండ్ చేస్తోంది.